ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? సో, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది ప్యూర్ 15 ఇయర్స్ కాదు. 20 ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్. నేను నా పుట్టినరోజుకి ఇంత భారీ రేంజ్‌లో రెడీ అవ్వడం ఇదే ఫస్ట్. అంటే నాకు ఇదే భారీ రేంజ్ అన్నమాట. ఇంక ఊహించుకోండి. హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? సో, అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి ఇండియాలో అయితే అక్టోబర్ 2 కదా, మాకు ఇవాళ అనమాట అక్టోబర్ 1. నవరాత్రులప్పుడు కొంచెం బిజీగా ఉంటుంది షెడ్యూల్. డే టైం అంతా వర్క్, ఇంకా నైట్ టైము ఈవినింగ్ పూజ ప్రసాదము. దాంతో అసలు ఫుల్ లెంత్ వీడియో ఎడిట్ చేయాలని ఎన్ని రోజులుగా అనుకుంటున్నానో కుదరలేదు. ఓన్లీ నవరాత్రికి సంబంధించిన షార్ట్స్ మాత్రం పోస్ట్ చేశాను. మీరు చెక్ చేయనట్టయితే ప్లీజ్ గో టు ద ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి. పెద్దగా స్పెషల్ ఏం లేదండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసుంటుంది. ఎవ్రీ ఇయర్ చేసినట్టే ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం చేసి పూజ చేసుకొని ఇంకా నైవేద్యము ఇంకా నార్మలే, పెద్దగా స్పెషల్గా ఏం లేదు. సోషల్ మీడియాలో చూస్తుంటే అసలు హైప్ మామూలుగా లేదు కదా. మనకైతే అలాంటివి కష్టం, పైగా అంతగా ప్రిఫరెన్స్ ఉండదు అనమాట. అఫ్కోర్స్ ప్రయారిటీ ఒక్కొక్కరిది. ఐ మీన్ అది తప్ప రైట్ అన్నది కాదు, ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి ప్రయారిటీస్ అంతే కదా. పుట్టినరోజు కూడా మామూలుగా అయితే బర్త్డే అయితే యాజ్ యూజువల్ వర్క్ ఉంటుంది. ఈవినింగ్ అలాగా కేక్ కట్ చేసుకొని తినేయడమే, అలా ఉంటామన్నమాట. హర్షి కూడా లేదు, తను 4 వీక్స్ అవుతుంది ఇప్పటికి వచ్చి. ఎగ్జామ్స్ నడుస్తున్నాయని ఈ వీకెండ్ వస్తుంది. సో అప్పుడు కొంచెం మంచి ఫుడ్ ఫీస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే గుడికి వెళ్దామని, పైగా దసరా కూడా కదా. అయితే మురారికి పియానో క్లాస్ ఉంది, మా వారు తీసుకెళ్లారనమాట పియానో క్లాస్కి. సో వాళ్ళు వచ్చే లోపలే రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేద్దామని. చాలా ఏళ్ళయిందండి కుంకుమార్చన చేసి. ఆల్మోస్ట్ 15 ఇయర్స్, ఇంకా ఎక్కువ. 15 ఇయర్స్ కాదు, 20 ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ నేను కుంకుమార్చన చేసి. పెళ్ళి కాకముందు తిరుపతిలో ఉండేటప్పుడు, ఈవెన్ మాస్టర్స్ చదివేటప్పుడు కూడా అమ్మ నన్ను తీసుకెళ్ళేది. తిరుపతిలో దేవేంద్ర థియేటర్ దగ్గర శివాలయం ఉందన్నమాట, అక్కడికి వెళ్ళేవాళ్ళం ఎవ్రీ ఇయర్. 9 రోజులు తీసుకెళ్ళి మేము కుంకుమార్చన చేసుకునేవాళ్ళము. చాలా బాగుండేది. వీక్లీ టికెట్ అని 9 రోజులకు కలిపి టికెట్ తీసేసుకునేది అమ్మ కుంకుమార్చనకి. సో నేను అమ్మ పక్కన కూర్చొని చేసుకునేవాళ్ళము. ఒక్కో రోజు ఉభయం ఇచ్చేవాళ్ళం ప్రసాదంకి. అలాగా నాస్టాలజిక్ మెమరీస్ ఉంటాయి నవరాత్రులు అంటేనే. సో ఇవాళ 6:30కి ఉంటుంది గుళ్ళో కుంకుమార్చన. సో దానికి వెళ్దాము అని. ఇంకా ఐ డోంట్ నో, హోప్ఫుల్లీ విల్ మేక్ ఇట్ అని. వర్క్ అయ్యే కొందుకే 5:30 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోతే వీళ్ళు 6:15కి అలా వస్తారు. వీళ్ళు వచ్చే టైంకి రెడీ అయిపోతే 6:30కి అంతా అక్కడ ఉండొచ్చు అని. అసలు ఈ నవరాత్రుల్లో కొందరి ఇళ్లలో పేరెంటాలు కూడా నడిచాయండి. ఆడియోలు కూడా ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో వాటికి కూడా లేట్ అయిపోయేది అనమాట. ఎందుకంటే వర్క్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి నైవేద్యాలు ప్రిపేర్ చేసి పూజ చేసుకొని వెళ్ళేటప్పటికి ప్రతి చోట లేట్గా వెళ్ళాను నేనైతే. వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పుకోవడము అలా అయింది. సో ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోదాము. మీతో మాట్లాడుతుంటే నాకు ఇంకా లేట్ అయిపోతుంది. సీ యూ. ఈరోజు ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది ప్యూర్ బెనారసీ హ్యాండ్లూమ్ కటాన్ సిల్క్ శారీ అండి. నాకు బెనారసీ శారీస్ ఉన్నాయి కానీ కటాన్ సిల్క్ అయితే ఇదే ఫస్ట్ అనమాట. ఇది కొని కూడా దాదాపు 2 ఇయర్స్ పైన అవుతుంది. మామూలుగా అయితే ఎప్పుడు ఏ చుడిదారు డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాను గుడికి, బర్త్డే రోజు ఎస్పెషలీ. కానీ ఇవాళ ఎందుకో నవరాత్రి కదా, నవరాత్రులు పైగా దసరా, కుంకుమార్చన చేద్దాము. సో ట్రెడిషనల్గా సాంప్రదాయంగా చీర కట్టుకొని వెళ్దాము అని చెప్పి. సో ఇది ఓపెన్ చేస్తాను. ఇలా ఉంటుంది శారీ. ఇది పళ్ళు అన్నమాట. సో ఆరెంజ్ కలర్ అండి, నారింజ రంగు అంటారు చూడండి, నారింజ మిఠాయి రంగు అని. ఐ థింక్ మెరిండా అని కూడా అంటారు అనుకుంటా, మెరిండా కలరు. సో అలాంటి లైట్ ఆరెంజ్ అనమాట, కనకాంబరం కలర్ లాగా ఉంటుందండి. అండ్ దానికి ఈ స్కై బ్లూ అంచు అనమాట. నాకు ఈ కలర్లో లేదు, ఈ కాంబినేషన్లో లేదు. అది ఈ కలరే నాకు లేదు అనుకుంటా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక సైడు ఇలాగా చిన్న అంచు వచ్చి ఉంటుంది ఇలాగా, అండ్ ఇంకో సైడు కొంచెం పెద్ద అంచు వచ్చి ఉంటుంది. ఇదిగా కనిపిస్తుంది కదా మీకు.
సో ఇదైతే పళ్ళు అన్నమాట. బాగుంది. ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి సిల్క్ శారీ కదా, కాబట్టి థిక్గా ఉండదు అన్నమాట, పల్చగా క్వాలిటీ తెలిసిపోతుంది మనకి. సో ఇలాగా దీనికి టజల్స్ అవి ఏం పెట్టించలేదండి, అంటే ఒక్కోసారి గుర్తున్నప్పుడు పెట్టిస్తాను, తర్వాత మర్చిపోతాను. సో అదన్నమాట ఈ శారీ గురించి. ఇంకా బ్లౌజ్ వస్తే, సో బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను, ఫుల్ స్లీవ్స్ పెట్టుకొని. సో ఇటు సైడు ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను అనమాట, జర్దోసి అలా ఏం లేకుండా సేమ్ శారీతో మ్యాచ్ అయ్యే ఈ కలర్ ఉంది చూడండి, ఈ కలరే ఇక్కడ ఎంబ్రాయిడరీ లాగా కుట్టించుకున్నాను. అండ్ ఫుల్ స్లీవ్స్ పెట్టుకున్నాను. వెనకాల కూడా, సో వెనకాల కూడా ఇలాగా ఎంబ్రాయిడరీ అనమాట. సో అదన్నమాట ఇవాళ కొంచెం స్పెషల్గా పుట్టినరోజుకి అండ్ దసరా కాబట్టి కుంకుమార్చనకి కట్టుకెళ్ళే శారీ అన్నమాట. నేనైతే రెడీ అయిపోయాను, వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిటింగ్. నా పుట్టినరోజుకి ఇంత భారీ రేంజ్లో రెడీ అవ్వడం ఇదే ఫస్ట్, అంటే నాకు ఇదే భారీ రేంజ్ అన్నమాట. ఇంక ఊహించుకోండి నేను ఎంత బేర్ మినిమంగా రెడీ అవుతాను. సో ఆల్ సెట్. ఇంకా క్లిప్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళు వస్తే గుడికి బయలుదేరిపోవడమే. కానీ ఈ శారీ క్లాత్ మాత్రం సూపర్గా ఉందండి, అసలు ఎంత బాగుందో. అసలు వెరీ వెరీ హై క్వాలిటీ తెలుస్తోంది అసలు. నేను పేజ్ అయితే ట్యాగ్ చేస్తానండి, నేను మామూలుగా చెప్పను, చాలా రేర్గా చెప్తాను. నేను ఓన్లీ ఒక 3-4 పేజెస్ ఉన్నాయండి, వాళ్ళ దగ్గరే తీసుకుంటాను మ్యాక్సిమమ్, ఎందుకంటే నేను క్వాలిటీ చూశాను కాబట్టి వాళ్ళ దగ్గర, సో వాళ్ళకే స్టిక్ అవుతాను. సో ఇది తీసుకున్నది ఇన్స్టా పేజ్ నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఇది స్పాన్సర్డ్ ఏమీ కాదు, నేను నా డబ్బులు ఇచ్చే తీసుకున్నాను. నేను చీరలు కొనేదే తక్కువ, పండగలకి పబ్బాలకే కొంటాను నేను. సో స్పాన్సర్డ్ ఏం కాదు, నేను ట్యాగ్ చేస్తాను. హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. కొంచెం రీజనబుల్ ప్రైస్లో ప్లస్ హై క్వాలిటీ ఉంటాయన్నమాట. సో సరే ఇంక బయలుదేరదాం. సీ యూ. ఇక్కడ లైటింగ్ బాగుంటుందా అని చెక్ చేస్తున్నాను. ఫైనల్ అయితే ఒక స్పాట్ దొరికింది, అక్కడైతే బాగుంది. సో అక్కడికన్నా ఇక్కడ బాగుందండి లైటింగ్. పదంపా, ఇప్పుడు వచ్చారు వాళ్ళు హడావిడిగా. హోప్ఫుల్లీ మేము సంకల్పం చెప్పే టైంకి ఉంటామో లేదో వాళ్ళు అదే పనిగా మెన్షన్ చేశారు, తొందరగా రండి, 6:45 కన్నా మొదలెట్టేస్తాం, అట్లీస్ట్ మీరు సంకల్పం చేసే టైం కన్నా రండి అని. ఓకే, వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక 20 minutes పడుతుంది. మామూలుగా అయితే ఎప్పుడు నాదే లేట్ అవుతుంది, ఆబ్వియస్లీ ఇంకా చీర కట్టుకోవడం అంటే అది పట్టు చీర కొంచెం లేట్ అవుతుంది కదా, కానీ ఈసారి ఏంటంటే వీళ్ళు లేట్ చేశారు. ఎండబడుతుంది, ఇది ఏమంటారు చిన్న గోల్డెన్ అవరా, ఇది గోల్డెన్ అవర్ చిన్న, తెలుసా నీకు? ఇట్లా సన్సెట్ ఎండబడుతుంటే గోల్డెన్ అవర్ బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్తారు. ఫోటో షూట్ అంతా మామూలుగా ఈ టైంలోనే తీసుకుంటారు తెలుసా. ఏం కామెంట్ చేయట్లేదు. గోల్డెన్ అవర్ అంటే వేరేది అనుకున్నాను. ఏమనుకున్నావు? ఏమంటే మీరు రెడీ అయ్యి దిట్టంగా కూర్చుంటే ఎవడో తోలుకొని పోయి ఏదో చేస్తా ఉంటే గోల్డెన్ అవరే కదా. హలో, ఐ కెన్ ఆల్సో డ్రైవ్. కానీ జరిగేది ఏంటి అంటే చీర కట్టుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఎవరన్నా తోలుతూ ఉంటే డ్రైవరు వెళ్ళడం బాగుంటుంది. మీరే చెప్పండి, కరెక్టా కాదా? నీ చీర కట్టుకొని తోలేదు, కారు సైకిల్ దొక్కట్లా, బైక్ దొక్కట్లా. కారు కూడా కూర్చోవాలి, అడ్జస్ట్ అవ్వాలి, వీలు ఉంటుంది. అంటే ఉన్నప్పుడు డ్రైవర్ ఉన్నప్పుడు ఎందుకు పెయిన్ అని, లేకపోతే వేరే ఆప్షన్ లేదు, నేనే డ్రైవ్ చేస్తాను. అంటే ఇప్పుడు కార్లో నువ్వు నిలబడుకోతున్నావా? కర్మరా బాబు, నాకు అవసరమా చెప్పు, నిన్ను అడిగి నిన్ను కెలికి. వేస్ట్, టోటల్ వేస్ట్, టోటల్ డ్యామేజ్. జ్ఞానం వచ్చింది. ముందే ప్లాన్ చేసుకుంటే వీళ్ళ చేత టెక్వాండో మానిపించేస్తూ ఉండొచ్చు, కాకపోతే లాస్ట్ మినిట్లో అనుకున్నాం అనమాట, అన్నీ కలిసి వచ్చింది కదా గుడికి వెళ్దాము అని. మా ఇంటికి దగ్గరగా ఇక్కడ ఒక మాల్ వస్తుంది, హోల్ ఫుడ్స్, ఇంకా ఏమేమి వస్తుంది, చిన్న హోల్ ఫుడ్స్ వస్తుందని తెలుసు, కన్స్ట్రక్షన్ ట్రక్స్ చూడండి. సో అక్కడ ఒకటి కట్టేసినారు చూడండి, ఇటు సైడ్ కాదు అటు సైడు ఒక హోల్ ఫుడ్స్ వస్తుంది, పక్కన ఏమో వస్తుంది బిల్డింగ్స్ తెలియదు, అది అక్కడ చూస్తున్నారు కదా అది హోల్ ఫుడ్స్ అంట, ఈ పక్కన బిల్డింగ్స్ ఏంటో మరి.
వెళ్ళేటప్పటికైతే ఎక్కువ రష్ లేదు, ఇంకా పోను అయితే బాగా యాడ్ అయ్యారన్నమాట. ఓకే 6:50 అయిపోయింది. ఓకే दिव्यश्री चंदनं समर्पयामि, पुष्पं समर्पयामि. Participate in the Lalitha Sahasranam Parayana. Please come forward. కుంకుమార్చన చేస్తున్నప్పుడు క్లిప్స్ కానీ ఫోటోలు అయితే లేవండి. పూజ అయ్యాక క్లిప్ ఇది. मध्ये मध्ये अमृतवाणीयं समर्पयामि, अमृतापिधानमसि. उत्तराघोषं समर्पयामि, हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, हस्तवान् प्रक्षालयामि. हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते, अयि सुमनः 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 कान्तियुते, श्रितरजनी रजनी 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 करवक्त्रमुते, सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते, जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. సో కుంకుమార్చన బేసిక్గా అంతా ఆడవాళ్ళే చేస్తూ ఉన్నారు, అంటే యూజువల్గా అదే కదా ప్రాక్టీసు. సో వీళ్ళేంటంటే మా వారు మురారి కొంచెం వెనక్గా కూర్చోన్నారనమాట జెంట్స్ అంతా. సో వ్లాగ్ కోసం వీడియోలు క్లిప్స్ తీసుకోవడానికి కూడా కుదరలేదు. ఫ్యాక్ట్ నేను కూడా చెప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే ఎంతసేపు లేట్ అయిపోతుంది, మనకు కుంకుమార్చనకి వెళ్ళిపోవాలి అనే ఆతృతతోనే ఉన్నాం కదా. नक्षत्रं देवमिन्द्रियं इदमाभां विचक्षणं हविरासंयोजना यस्य भान्तिरस्मयो यस्य केतवः यस्येमा विश्वा भुवनानि सर्वा सकृत्पिताभिरभिलं वदामः तीर्णो देवस्तु विषेदधातु हिरण्यमात्रं मधो आनीति एकथा ब्रह्मणा भवति व्योमश्यतपदायतनं वेद आयतनान् भवति आरोहीनं विज्ञस्यादिमूर्तिजं होतारमृतथातामं स्वस्ति ऋग्वेदश्रवणान्तरं दक्षिणद्वारे यजुर्वेदप्रिये यजुर्वेदसेवामवधार्य विषेत्वोद्येक्ता वाजवस्थो वायुवस्थ देवो सुधा प्राप्तिः श्रेष्ठ. సో అలాగా పూజ కుంకుమార్చన చాలా బాగా అయింది. పూజ అంతా అయ్యే టైంకి ఇంకా బాబా ఆరతి టైం అయింది. సో అందుకనే నెక్స్ట్ బాబా ఆరతి కంటిన్యూ అవుతుంది. ఈ కుంకుమార్చన జరిగింది సాయిబాబా గుళ్ళో అండి. ప్రతి ఇయర్ అమ్మవారిని ఎంత బాగా అలంకరిస్తారో సాయిబాబా గుళ్ళో అయితే 9 రోజులు అలాగా అలంకరణ కానీ పూజలు కానీ విశేషంగా ఉంటాయి. కుంకుమార్చన కూడా ఎవ్రీడే ఉంటుందండి. కాకపోతే ఇంట్లో పూజ చేసుకుని నైవేద్యంకి దానికి టైం ఉండదు కాబట్టి రావడానికి కుదరదు. సో ఇవాళ అయితే ఇంకా దసరా రోజు ఎలాగైనా ఇవాళ మిస్ చేయకూడదని చెప్పి వచ్చాం మేము. ఇప్పుడే గుడి నుంచి వచ్చామండి. టైం 9:10 అవుతుంది. బాగా జరిగింది పూజ అయితే. అమెరికాలో ఫస్ట్ టైం నేను కుంకుమార్చన చేశాను గుళ్ళో. అది కూడా దసరా రోజు లలితా సహస్రనామంతో చేశాము, అండ్ ఆల్సో మహిషాసురమర్దిని స్తోత్రంతో. చాలా బాగుంది, గుర్తుండిపోతుంది అసలు, అండ్ చాలా ఫీల్ గుడ్గా ఉంది. పుట్టినరోజు పైగా ఇలాగ పూజ చేసుకొస్తే చాలా చాలా బ్లెస్డ్ అన్న ఫీలింగ్ ఉంది. ఇంకా ఆఫీస్ పని దాని తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాం కదా గుడికి, ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి. సో ఇంట్లో వంట ఏం చేయలేదన్నమాట. పొద్దున్న ఉంది కానీ సరిపోదు. సో వస్తూ వస్తూ పిజ్జా తీసుకొచ్చాము. వీళ్ళు పియానో క్లాస్కి వెళ్ళి ఉన్నారు కదా సాయంత్రము. సో వాళ్ళు కేక్ తీసుకొచ్చారంట. నేను వద్దని చెప్పాను యాక్చువల్లీ కేకు. వీకెండ్ ఎలాగో హర్షి వస్తుంది కదా, అప్పుడు కట్ చేసుకుందాము అని. సో ఇప్పుడు డిన్నర్కి అయితే ఆ పిజ్జా అండ్ కేక్తో చేసేసుకుంటాం. ఏంటో కానీ 9 రోజులు బాగా
పద్ధతిగా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాలు తిని ఇంకా లాస్ట్ రోజు ఇంకా ఏం చేయలేండి, ఒక్కోసారి అంతే కదా. మురార్లు రా నాన్న. సో వెజిటేరియన్ పిజ్జా నానిదా. ఓ చాక్లెటా, నైస్, బాగుంది. యూరోపియన్ చాక్లెట్ ఎరప్షన్ కేక్ అంటే నైస్, బాగుంది కదా రాజు. దా 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 దా, లేట్ అయిపోయింది ఆల్రెడీ, నాన్న తినేద్దాం, రేపు స్కూల్ ఉంది కదా. ఓకే, ఇట్ లుక్స్ గుడ్. కూర్చోవాలి నాన్న, తలకాయ. ఓకే, కోసేనా. ఓ ఇంత పొడుగుంది, గట్టిగా ఉందబ్బా, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. అలాగా ఈ విశేషమైన రోజు దసరా రోజు, పైగా పుట్టినరోజు 20 ఏళ్ల తర్వాత నేను కుంకుమార్చన అయితే చేశాను ఇక్కడ. అప్పుడు అంటే పెళ్ళికి ముందు ఇంకా చిన్నప్పుడే కింద లెక్కే కదండి. సో చిన్నప్పుడైతే అసలు ఏం ఐడియా ఉండదు కదా, ఏదో అమ్మతో వెళ్ళి అలా కూర్చొని ఏదో చేస్తామా మామ అన్నట్టు ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే ట్రూగా ఎక్స్పీరియన్స్ చేశాను. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.